ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలను చేయును. యోర్దాను నదిలో అద్భుత కార్యం. మర్నాడు ఉదయం పెందలాడే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు అందరూ లేచి షిత్తీము విడిచిపెట్టారు. యోర్దాను నదికి వారు ప్రయాణం చేస్తారు. నది దాటి అవతలకు వెళ్ళక ముందు వారు యోర్దాను నది దగ్గర గుడారాలు వేశారు. 3 రోజుల తర్వాత నాయకులు పాలెమునంతా తిరిగి చూశారు. నాయకులు ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు. మీ యెహోవా దేవుని ఒడంబడిక పెట్టెను యాజకులు లేవీయులు మోయడం మీరు చూస్తారు. ఆ సమయంలో మీరు ఉన్న చోటు విడిచి వాళ్ళని వెంబడించాలి, కానీ మరీ సమీపంగా వెంబడిపోకూడదు. 1000 గజాలు వారికి వెనుకగా ఉండండి. ఈ మార్గంలో మీకు ఇది వరకు ఎన్నడూ ప్రయాణం చేయలేదు, అందుచేత వారిని వెంబడిస్తే ఎక్కడికి వెళ్ళాల్సింది మీకు తెలుస్తుంది అని వారు చెప్పారు. అప్పుడు యెహోషువ మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి, రేపు యెహోవా అద్భుత కార్యాలు చేయడానికి మిమ్మల్ని వాడుకుంటాడు అని ప్రజలతో చెప్పాడు. తర్వాత యెహోషువ ఒడంబడిక పెట్టెను తీసుకొని ప్రజలకు ముందుగా నదిని దాటండి అని యాజకులతో చెప్పాడు. కనుక యాజకులు ఆ పెట్టెను ఎత్తుకొని ప్రజలకు ముందు మోసుకుపోయారు. అప్పుడు యెహోషువతో యెహోవా చెప్పాడు, ఈవేళ ఇశ్రాయేలులందరినీ దృష్టిలో నిన్ను ఒక గొప్పవానిగా చేస్తాను. నేను మోషేకు తోడుగా ఉన్నట్లే నీకు తోడుగా ఉన్నానని అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. యాజకులు ఒడంబడిక పెట్టె మోస్తారు. యాజకులతో ఇలా చెప్పు, యోర్దాను నది తీరానికి నడవండి. సరిగ్గా మీరు నీళ్ళలో కాలు పెట్టే ముందు ఆగండి. అంతటా ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పాడు, రండి, మీ యెహోవా దేవుని మాటలు వినండి. జీవంగల దేవుడు మీతో నిజంగా ఉన్నాడు అనేందుకు ఇదే రుజువు. నిజంగా ఆయన మీ శత్రువుల్ని ఓడించేస్తాడు అనేందుకు ఇదే రుజువు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, హివ్వీ ప్రజలు, రిజ్జీ ప్రజలు, గెర్గేషీ ప్రజలు, అమోరీ ప్రజలు, యెబూసీ ప్రజలు అందరినీ ఆయన ఈ దేశం నుంచి వెళ్ళగొట్టేస్తాడు. ఇదే రుజువు. మీరు యోర్దాను దాటేటప్పుడు సర్వలోకాధిపతి ఒడంబడిక పెట్టె మీకు ముందుగా వెళ్తుంది. ఇప్పుడు మీలో 12 మందిని ఏర్పాటు చేయండి. ఇశ్రాయేలీయుల 12 వంశాల్లో ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకోండి. సర్వలోకాధికారి అయిన యెహోవా ఒడంబడిక పెట్టెను యాజకులు మోస్తారు. వారు ఆ పెట్టెను మీకు ముందు యోర్దాను నదిలోనికి మోసుకొని పోతారు. వారు నీళ్ళలో ప్రవేశించగానే యోర్దాను నది ప్రవాహం నిలిచిపోతుంది. నీరు నిలిచిపోయి ఆ స్థలానికి వెనుక ఆనకట్టు వేసినట్టు నిలిచిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.